ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्निमिलितं येन तस्मै శ్రీగురవే నమః. భక్తార్థ మహాశయులకు విశేషం ఏమిటంటే, పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటువంటి చక్కటి అవకాశము. అలాగే ఒక్కో మాసంలో పితృదేవతలకు ప్రాధాన్యం ఉన్నట్లుగానే మహాలయ పక్షం లేదా పితృపక్షంగా పిలువబడేటువంటి ఈ యొక్క భాద్రపద బహుళ పక్షం లోపల పితృదేవతలకు చాలా విశేషమైనదన్నమాట. అలాగే పితృ రుణం తీర్చుకునేటువంటి అరుదైన సమయం ఇది. అలాగే ఈ సమయం లోపల పితృదేవతలు ఈ సమయం లోపల భూలోక సంచారం చేస్తారని, అలా వచ్చిన వారిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారిని సంతృప్తి చెంది వారు సకల దోషాలు కూడా తొలగింపజేస్తారని, అలాగే మన వంశాభివృద్ధి తర్వాత సంతానాభివృద్ధిని కూడా దోష నివారణ తొలగిస్తారని, అలాగే ప్రతి ఇంట్లో పితృదేవతల యొక్క ఆరాధనలు చేస్తారో ఆ గృహం ఎల్లప్పుడూ కూడా శుభాలను నోచుకుంటుందని మనము పెద్దలు చెప్పగా, తర్వాత ఇది శాస్త్రవచనం కూడా మనము వింటూనే ఉన్నాము కాబట్టి, ఆచరిస్తున్నాం కాబట్టి, ఇంతటి విశేషమైనటువంటి పితృపక్షం సమయం లోపల ఎప్పుడైతే ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున పితృదేవతలకు తిలతర్పణ హోమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గోత్రనామాలు, తర్వాత స్వర్గస్థులైనటువంటి పెద్దల పేర్లు, ఆ తర్వాత ఆ యొక్క పేర్లు నమోదు చేసుకొని ఈ యొక్క పరోక్షమైనటువంటి ఈ యొక్క తిల హోమ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాము. అలాగే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ యొక్క పితృపక్షం స్వయం పాక దానం అనేది ఇస్తూనే ఉంటాము. ఆ యొక్క స్వయం పాకం ఇచ్చేటువంటి సమయం లోపల మీరు తనకు ఒక్క పూటైనా భోజనం కడుపు నిండా తినేట్టుగా స్వయం పాకం ఇవ్వాలి. అలా ఇస్తేనే పితృదేవతలు సంతోషపడతారని, తర్వాత శ్రీ సాక్షాత్తు బ్రాహ్మణ స్వరూపం కావున బ్రాహ్మణుడికి పెట్టేటువంటి స్వయం పాకము పప్పు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, తర్వాత బియ్యం కొద్దిగా, ఎలాగో పంతులు గారికి ఇస్తున్నాం కదా అని చెప్పేసి అవి చౌక ధరలో దొరికేటువంటి సామాగ్రిని 5 విధాలతో కూడుకున్నటువంటి కూరగాయలని ఇస్తాం కదా, అలా ఇవ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చేటువంటి కాస్త కొద్ది ద్రవ్యమైనా పర్లేదు, కానీ తాను కడుపు నిండా తినేట్టుగా స్వయం పాక దానాలు ఇవ్వండి. ఎందుకంటే సంవత్సరానికి వచ్చేటువంటి ఒక్క మాసము, అది భాద్రపద బహుళ పక్షం లోపల మహాలయ పక్షము లేదా పితృపక్షంగా పిలువబడేటువంటి ఈ యొక్క సమయం లోపల ఇచ్చేటువంటి కాస్త ద్రవ్యములైన స్వయం పాకాన్ని సంతృప్తిగా తాను సంతోషపడేలాగా ఆ యొక్క స్వయంపాక దానాలు చేయండి. అలా చేసినట్లయితేనే పితృదోషాలు తొలగిపోతాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ యొక్క తిలహోమ కార్యక్రమాన్ని చేయడంలో మాకు తెలిసినటువంటి భక్తులు వాళ్ళ గోత్రనామాలు ఇవ్వడం జరిగింది. భరద్వాజ గోత్రము, తర్వాత గిరిజ, శంకర్, కాలకూరి, తర్వాత సహజ, తర్వాత కర్ణ, తర్వాత చైతన్య, వీళ్ళు తమ గోత్రనామాలు. తర్వాత మరల అలాగే మా యొక్క ఇంకొక భక్తులు వచ్చేసి గిరిజాల గోత్రము, తర్వాత రవికుమారు, తర్వాత హరిప్రియ, తర్వాత సాయి హర్షిత. ఇంకా కాస్త
కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా తమ గోత్రనామాలు ఇచ్చారు. కానీ అది మీకు చెప్పడం సమయం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి. పితృపక్షము ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు వరకే కావున తర్వాత 3వ తారీఖు రోజున మరలా దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉంటాయి. కాబట్టి పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటువంటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు. ఎందుకు చెప్తున్నానంటే పెద్దలని మర్చిపోకూడదు. ఒక్కో మాసంలో ఒక్కో దేవతకు ఉన్నట్టుగానే ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క దినము, ఈ యొక్క సమయం భాద్రపద మాసం లోపల వచ్చేటువంటి సమయము పౌర్ణమి నుంచి మరల వచ్చే అమావాస్య వరకు దీని ఏమంటారంటే పితృ అమావాస్య అని పిలుస్తూ ఉంటామన్నమాట. మరికొందరు మహాలయ పక్షాలు అంటారు. కాబట్టి ఈ యొక్క మహాలయ పక్షాన్ని కాస్త ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇందులో ఏదైనా తప్పుగా ఉంటే కాస్త సరిదిద్దగలుగుతారని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.